మా సార్ జపాన్ నుంచి కువైట్కి రాగానే నాకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఇస్తరకి ఎత్తుకొని జహరాకు రా అన్నాడు. ఇస్తరక్ అంటే ఏంది, అసలు ఎందుకు రమ్మన్నాడు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. రీసెంట్ గా తీసుకున్న కొత్త బండి అనమాట ఇది, నిసాన్ పెట్రోల్. నా బండి దప్తర్ చేయించేంత వరకు మనం ఈ నిసాన్ పెట్రోలే వాడతాము. దుమ్ము జాన్ అడుగుతుంది. నిసాన్ పెట్రోల్ బండి నడపడానికి ఎక్సలెంట్ గా ఉంటది. ఫటాఫటా 10 నిమిషాలు వచ్చేసిన జహరాకి. నేను జహరాకు వచ్చాను సార్ అని చెప్పి ఫోన్ చేసేసరికి వచ్చి నిసాన్ పెట్రోల్ బానెట్ అయితే ఓపెన్ చేయమన్నాడు. ఏమైంది సార్ అని చెప్పి అడిగితే ల్యాండ్ క్రూజర్ 10 రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా, బ్యాటరీ డౌన్ అయిపోయింది అన్నాడు. ఒక బండి బ్యాటరీ నుంచి ఇంకో బండి బ్యాటరీకి ఇచ్చే వైర్లనే ఇష్టరక్ అంటారు అనమాట అరబిక్ లో. నిసాన్ పెట్రోల్ కి ప్లస్ అండ్ మైనస్ ఇచ్చి ల్యాండ్ క్రూజర్ బ్యాటరీలో ఉన్న ప్లస్ ఇచ్చి మైనస్ వచ్చేసి బాడీకి ఇచ్చారనమాట. బండి స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గ్యారేజ్ దగ్గర తీసుకొచ్చేసాడు. ఈ గ్యారేజ్ వచ్చేసి జహరాలో పోలీస్ జమ్మి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట. అతను కొత్త బ్యాటరీ అయితే తీసుకొచ్చాడు, అది కొత్తదా లేదంటే సెకండ్ హ్యాండ్ వేస్తున్నారా అని చెప్పి చెక్ చేశాడు మా సార్. ఆ బ్యాటరీ వచ్చేసి ఫోర్డ్ కంపెనీ, 36 నెలలు అయితే వారంటీ ఉంటుంది. మా సారు నేను దగ్గరుండి నీట్ గా మార్పిచ్చేసాము. బండ్లు అనేటి స్టార్ట్ చేయకుండా చాలా రోజులు పెట్టేసి బ్యాటరీలు అనేవి డెడ్ అయిపోతా ఉంటాయి అనమాట. బిల్లు పే చేయడానికి లోపలికి వెళ్ళాడు. 50 దినాలు పడిందంట. 50 దినాలు ఇంటి 280 రూపాయలతో వేస్తే అంత అవుతుంది, మీరే కామెంట్ చేయండి. లైసెన్స్ రెన్యూల్ చేయించడానికి వెళ్తున్నాము. ఎలా చేయించాను నెక్స్ట్ వీడియో చూపిస్తే. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.